సంస్థల ఎన్నికలప్పుడు ఏమన్నా వస్తుందా? అవి ఎలా జరుగుతాయి అది మనకు తెలియదు. కానీ వాళ్ళేమో మాకు 40% వచ్చాయని. ఇప్పుడు మీరు చెప్పిన రెండోది, ఈయన 47 అంటుంటే ఆయన 27 అంటున్నాడు. ఇద్దరు 25 గురించి ఎక్కువగా మాట్లాడలేదు. 25లో ఇప్పుడు ఎందుకు 27 అంటున్నాడంటే మేము జమిలీ ఎన్నికలు వస్తాయి, మధ్యంతర ఎన్నికలు వస్తాయి, అప్పుడు మనం గెలుస్తాం, ఆ ప్రజలు రెడీగా ఉన్నారు, అసలు ఓడించినందుకు విచారిస్తున్నారు. ఇలాగా ఆయన కూడా చెప్పేవాడు. ఆయన అయినా కానీ పాపం మళ్ళీ రావడానికి 24 వరకు పట్టింది. ఇప్పుడు ఈయనేమో 27. సో ఇక్కడ మనకు వాళ్ళ సోషల్ మీడియాలో కానీ మధ్య కొంతమంది మొన్న సంచలన సర్వేలు చేసిన కొంతమంది కూడా ఈ అవకాశాలను మనం కొట్టిపాడేయలేము ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పారిశ్రామికవేత్తల వాళ్ళు అంటున్నారు కదా చూడండి అని కూడా. అంటే మేము 29 వరకు కూడా ఆగక్కర్లేదు, 27లోనే ఆయనేమో 2 ఏళ్ళు ముందుకు వస్తున్నాడు, ఈయనేమో 20 ఏళ్ళ తర్వాత అవతల మాట్లాడుతున్నాడు. తెలుగు ప్రజలకి మధ్యలో ఒక తికమక సృష్టించబడుతుంది. తక్షణ ఇప్పుడు మంత్రివర్గ సమావేశం జరుగుతుంది, మన డిస్కషన్ అయిపోయేటప్పుడు కూడా అది వస్తే రావచ్చేమో. ఇప్పుడు సూపర్ 6 గురించి కూడా చంద్రబాబు ఇందులో చెప్పారు. సూపర్ 6 అనేది 2047 సంబంధించింది కాదు కదా, ఇప్పటిది అన్నీ ఒకటే రోజులో కావు కదా, జాగ్రత్త పడాలి, చేసుకోవాలి అనే పద్ధతిలో. కాబట్టి ఆచితూచి అడుగేయాలి తప్ప ఒక హడావుడి ఉంది పార్టీలో. తనను బలపరిచే వాళ్ళల్లో దూకు వాళ్ళని సంతృప్తి పరచడానికి, కన్విన్స్ చేయడానికి చంద్రబాబు నాయుడు చాలా కసరత్తు చేస్తున్నారు. ఆ కసరత్తులో భాగంగానే ఆయన ఊళ్ళకు వెళ్ళడం కానీ తిరగడం కానీ ఆయన వయస్సును దృష్టిలో పెట్టుకొని చూస్తే నిజానికి నా వయస్సు నాకేం ఇబ్బంది కాదనేది చెప్పడంతో పాటు కష్టపడుతున్నాడు ఆయన. దట్ ఈజ్ వాట్ విజిబుల్. కానీ జమిలీ ఎన్నికలు ఇప్పుడు వస్తాయా లేదా ఆ బిల్లు ఏమో కమిటీకి పంపించారు. 2027లో ఎన్నికలు వస్తాయనడానికి ఏమో ఆ పెద్ద ఆధారం ఇప్పుడేం కనిపించట్లేదు. కాకపోతే వైసీపీ జగన్ వాళ్ళను కాస్త ఉత్సాహంగా ఉంచడం కోసం, హోల్డ్ చేయడం కోసం ఆయన 27 మంత్రం వాడుతున్నాడు. ఈయనేమో వచ్చినటువంటి విజయోత్సాహాన్ని హోల్డ్ చేయడం కోసం ఈయన 2047 వాడుతున్నాడు. సో ఇప్పుడు ఏపీ అట్ 2047 వర్సెస్ 2027 ఇది కొత్త మంత్రం లాగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. సార్ 2.5 గంటల పాటు పోలీస్ విచారణ, ఏదైతే రేషన్ బియ్యం అనే అంశం బందర్లో మనం గతంలో మనం ప్రస్తావించాము, అది జయసుధ గారిని బెయిల్ ఇచ్చినా సరే పోలీసులు విచారణ అయితే చేయించారు. న్యాయవాదుల సమక్షంలో ఈ విచారణ జరిపారు. కోర్టు ఆదేశాలతో ఆవిడ కూడా హాజరవడం జరిగింది. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో ముందుగా నేను చెప్పినట్లుగా ముందస్తు బయలు వచ్చింది. అయితే నాకేమీ సంబంధం లేదు, మేము ఎవరికో ఇచ్చేసామని చెప్పి ఆవిడ చెప్పారన్న